గత కొన్ని రోజుల నుంచి తెలుగు ఇండస్ట్రీలో ఒక గలాట మొదలైంది. జూన్ 1 నుంచి థియేటర్లు బంద్ చేస్తున్నామని నానా బీభత్సం సృష్టించారు. బట్ నిన్న నైట్ అయితే మాత్రం అదేం లేదని చెప్పారు. దీని అంతటికీ కారణం హరిహర వీరమల్లి సినిమా ఆపుదాము అనే ఒక కుట్ర వెనక నడుస్తున్నారు. దీనికి మీరేమంటారు? అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ టీం నుంచి నిన్న ఒక లెటర్ అయితే బయటకు రావడం జరిగింది. నాకు చాలా మంచి రిటర్న్ గిఫ్ట్ ఇచ్చారు అన్నట్టుగా అయితే ఆ పోస్ట్లో ఉంది. దానికి మీరేమంటారు? ఏంటి కుట్రకోణం జరిగింది వాస్తవం, కుట్రకోణం జరిగింది వాస్తవం. కుట్రకోణం జరిగింది, నిజమైన ఎగ్జిబిట్లు ఎవరు చేయలేదు, ఎగ్జిబిట్లు బంద్ ప్రకటించలేదు. లీజు ఓనర్స్ ఎవరైతే ఉన్నారో, గుత్తాధిపత్యం ఉందో ఎవరున్నారో అది దిల్ రాజు గారు, సురేష్ బాబు గారు, అల్లు అరవింద్ గారు, ఏసియన్ సునీల్ గారు, వాళ్ళ నలుగురు చేతుల్లోనే 1300 థియేటర్లు ఉన్నాయి కాబట్టి వాళ్ళ చేతుల నుంచి వాళ్ళే మొత్తం టోటల్ 18వ తారీఖు మీటింగు, 18వ తారీఖు మీటింగ్లో ఇక్కడ బంద్ ప్రకటించింది వాస్తవం. అక్కడ ఇదే దాము గారు దాంట్లో ఉన్నారు, ఇదే భరతభూషణ్ గారు ఉన్నారు. అది పుట్టింది రాజమండ్రి, ఓకే. కుట్ర జరిగింది కాకినాడ, పురుడు పోసుకుంది హైదరాబాద్ ఛాంబరు. ఇది వాస్తవం, ఇది నిజం. దాంట్లో హరిహర వీరమల్ల కోసం ఎందుకు జరిగింది, ఏం జరిగింది, దీనికి వీళ్ళు కుట్ర చేశారు తప్ప నిజమైన ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు, నిర్మాతలు కానీ ఎవరు ఏది చేయలేదు. ఇది మా ఆధిపత్యం, ఇది మేము లేకపోతే ఏ సినిమా రిలీజ్ కాదు, ఇది మా శాసనం అని వాళ్ళు అనౌన్స్ చేశారు. అనౌన్స్ చేస్తే దాని మీద మన రియాక్ట్ అవ్వడం, ఆదిలోనే కందుల దుర్గేష్ గారికి కొంతమంది ఎగ్జిబిటర్లు కంప్లైంట్ ఇవ్వడం, ఆ ఎగ్జిబిటర్ ఇమ్మీడియట్లీ అసలు ఏంటిది ఈ ప్రాబ్లం ఏంటి అని చెప్పి అది సీరియస్ తీసుకోవడం, విచారణకు ఆదేశించేటప్పటికి భయపడి మళ్ళీ వెనక్కి వచ్చి ఇమ్మీడియట్లీ మేము బంద్ ప్రకటించలేదు, ఇది మామూలుగా యథావిధిగా సినిమా వస్తుంది, యథావిధిగా సినిమా రిలీజ్ అవుతుంది. అంటే ఒక సినిమా హరిహర వీరమల్ల సినిమా డిస్ట్రిబ్యూటర్కి ఎక్కువ బడ్జెట్ అయింది, ఆయన డిస్ట్రిబ్యూషన్ అమ్ముకోవడానికి ఆయన స్వేచ్ఛ ఉంది, కొనుక్కునే హక్కు మీకు ఉంది, నాకు ఉంది, అందరికీ ఉంది. ఇది ఆధిపత్యం, ఇది మాకు తప్ప ఇంకొకరికి డిస్ట్రిబ్యూషన్ రాకూడదు, మేమే రాజు, మేమే మంత్రి, క్యాంటీన్ మాదే, సమోసా మాదే, అన్నీ మాయే, ఇది మా తప్ప ఇంకొకరు రాకూడదు అని ఒక అల్టిమేటం కోసం, ఒక టోటల్గా ఒక సమాచారం ఇవ్వడం కోసం బంద్ అని ఒక ప్రకటించడానికి ప్రయత్నం చేసి హరిహర వీరమల్ని బెదిరించాలని చూశారు. పవన్ కళ్యాణ్ బెదిరిస్తే బెదిరిపోయే వ్యక్తి కాదు. అందుకే ఆదిలో చూసి ఇమ్మీడియట్ విచారణకు ఆదేశించేటప్పటికి మొత్తం అందుకనే సరే ఇండస్ట్రీ అని చెప్పారు. నాకు రిటర్న్ గిఫ్ట్ ఇచ్చారు, థ్యాంక్ యూ వెరీ మచ్ అని. అంటే మంచి రిటర్న్ గిఫ్ట్. ఎందుకంటే 12వ తారీఖు సినిమా రిలీజ్ ఉంది, ఆ సినిమా రిలీజ్ని ఎలా చేయాలి, ఎక్కువ బడ్జెట్ అయ్యింది, ఏం రత్నం గారు ఇబ్బంది పడుతున్నారు, ఆ సినిమాని ఎలా బయట వేయాలి, ఎలా చేయాలని ఆలోచించాలా. ఇండస్ట్రీలో ఉన్న చాలా పెద్దలు వాళ్ళందరూ, ఒక ఆయన స్వయాన బావగారు, ఒక ఆయన స్వయాన పవన్ కళ్యాణ్ గారితో హీరో ప్రొడ్యూసరు సురేష్ బాబు గారు, గోపాల, ఒక ఆయన మొత్తం టోటల్గా పవన్ కళ్యాణ్ గారితో 1-2 సినిమాలు తీశాడు, డిస్ట్రిబ్యూటరు దిల్ రాజు గారు, మరి ఇంకా ఏసియన్ సునీల్ గారు. ఎందుకు పగబట్టారంటారు పవన్ కళ్యాణ్? పగమేం లేదు, అక్కడ వ్యాపారం, స్వార్థం, వ్యాపారం, దాంట్లో కుట్ర. వైసీపీ వాళ్ళు దీంట్లో కొంచెం దూరారు. ఎవరా వైసీపీ వాళ్ళు? ఇక దారుపూడి చంద్రశేఖర్ రెడ్డి గారి పార్ట్నర్ సురేష్ బాబు, థియేటర్ల ఓనర్ దారుపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు. దీంట్లో కుట్ర ఉందని నేను అంటాను. రాజమండ్రిలో పుట్టింది ఇది, రాజమండ్రిలో పుట్టింది, ఇక్కడ ఛాంబర్లో అయింది కాబట్టి కుట్ర ఉంది, జరిగింది. దానికి ఇంకా వేరేగా వెళ్ళాలంటే వేరేగా మాట్లాడతాను. ఇంకా చాలా ఈ బంధుకు అల్లు అరవింద్ గారు కూడా మద్దతు ఇచ్చారు కదా, దానికి ఏమంటారు? తెలియకుండా నేనేమండి, నేను అదే, ఎందుకంటే నేను అదే అంటున్నా. ఆయన తెలిసిన తర్వాత ఆయన ఏమైనా ఇది కాదు బంధుకు నాకు సంబంధం లేదని చెప్పాడా? ఇది కాదు బంధుకు సంబంధం దిల్ రాజు గారు చెప్పారా? ఇది కాదు బంధుకు సంబంధం లేదని సురేష్ బాబు చెప్పాడా? ఇది కాదు బంధుకు సంబంధం లేదని సునీల్ చెప్పాడా? వీళ్ళ నలుగురు మీటింగ్లకు, అన్ని మీటింగ్లకు వెళ్ళారు కదా. నిన్న మొత్తం ప్రెస్ మీట్లో కూడా మొత్తం కూర్చున్నారు కదా, నించున్నారు కదా, ఇలా ఒక్కొక్కరు ఇలా ఇరుక్కొని నించున్నారు కదా. నించొని ఏదో గొప్ప పని చేసినట్టు మరి ఈరోజు మనం మాట్లాడడం ఏంటండి? పవన్ కళ్యాణ్ గారి సినిమాని ఆయన కుట్ర చేశాడు అనేది అక్కడ ఆరోపణ. దాన్ని తప్పని ఖండించాల్సిన బాధ్యత ఎవరికి ఉంది? బన్నీవాసు గారు హర్ట్ చేశారు, ఇది వాస్తవం, ఆయన ఇబ్బంది పెట్టారని చెప్పి వాళ్ళు అనౌన్స్ చేశాడా? ఒక వంశీ గారు, సితార వంశీ గారు అనౌన్స్ చేశారా? చాలామంది అనౌన్స్ చేశారా? ఓకే, నాలా కొంచెం ధైర్యంగా మామూలు ముందు చెప్పకపోవచ్చు, మేము ఎదుర్కోవడానికి సిద్ధమే, ఏదైనా సరే ఎదుర్కొంటే మాట్లాడతాం, మొక్క మీద మాట్లాడతాం, వెనకాల ఒకటి ముందు ఒకటి మాట్లాడను, నాకు చేత కాదు, నాకు రాదు కూడా, నాకు అవసరం లేదు కూడా. ఇప్పుడు సమయం వచ్చినప్పుడు ఇవన్నీ నిజంగా అప్పుడు ఏదైనా సరే మేము అనలేదు అంటే దాన్ని మొత్తం టోటల్గా నేను ప్రెస్ మీట్ పెట్టి నేనేమి నిరూపించాలో, నేను ఎలా నిరూపించాలో చెప్తాం. ఇప్పుడు థియేటర్ రాజమండ్రిలో అరవింద్ గారికి ఉన్నాయా లేవా? సురేష్ బాబు గారికి ఉన్నాయా లేవా? సురేష్ బాబు గారి థియేటర్లో భాస్కర్ రెడ్డి గారు, దారుపూడి చంద్రశేఖర్ రెడ్డి గారి సినిమాలు భాస్కర్ రెడ్డి గారు చేస్తున్నారు లేదా? సురేష్ బాబు చేస్తున్నారు లేదా? వెస్ట్ గోదావరిలో ఉన్నాయా లేవా?
ఈస్ట్ కృష్ణా జిల్లాలో అరవింద్ గారు దిల్రాజు గారికి పార్ట్నర్షిప్ ఉందా లేదా, సురేష్ బాబు గారికి, ఇవన్నీ మనం ఇది మనమేం చెప్పాల్సిన అవసరం. వాళ్ళు ఏమంటున్నారు మేము బంద్ అంటే మీ నలుగురికి బాధ అనిపిస్తుంది కదా. నువ్వు లీజ్ వదిలే, నీకు నష్టం వస్తే ఎందుకు చేయమని ఎవరు చేయమన్నారు, వదిలి 1400 మంది ఎగ్జిబిటర్లకి సినిమాలు వదిలేసి వాళ్ళు రన్ చెయ్యం, ఈ నలుగురు లేకపోతే ఇండస్ట్రీలో మేము ఇండస్ట్రీ ఉండదు, మేము థియేటర్లు మూసేస్తాం, 14 మంది జనరల్ బాడీ మీటింగ్ పెట్టమనండి. విజయవాడ అంటే విశాఖపట్నం, హైదరాబాద్ పెట్టమనండి. వీళ్ళ నలుగురు లేకపోతే ఈ థియేటర్ రన్ చేయకపోతే మేము చేయలేము, మేము అన్నీ మూసేస్తామని చెప్పమానండి గవర్నమెంట్కి రెండింటికి. అంతే కదా మరి. ఓకే, అంటే థియేటర్ నిజమైన ఎగ్జిబిటర్కి 1,00,000 వస్తుంది, లీజ్ ఎగ్జిబిటర్కి వచ్చి 5 లక్షలు వస్తుంది లాభం. క్యాంటీన్ మీదే, అన్నీ మీవే, ఇవన్నీ దాచుకునేది మీరు. నిర్మాతకు రాదు, బుక్ బై షో మీది, ఆల్రెడీ మెయింటెనెన్స్ మీది. నిజమైన ఎగ్జిబిటర్ ఎప్పుడైనా తిన్నాడా? నిజమైన ఎగ్జిబిటర్ బుక్ మై షో తెలుసా? నిజమైన ఎగ్జిబిటర్ మెయింటెనెన్స్ తెలుసా? నిజమైన ఎగ్జిబిటర్ ఎప్పుడైనా డబ్బు చూసాడా? ఆ డబ్బు చూస్తుంది, డబ్బు తింటుంది మీ 4-5. నిజమైన ఇది. ఈ డబ్బు మొత్తం టోటల్ సినిమా తీసి నష్టపోతుంది నిర్మాత, సినిమా కొని నష్టపోతుంది డిస్ట్రిబ్యూటరు, సినిమా వేసి నష్టపోతుంది నిజమైన ఎగ్జిబిటరు, మీకు మాత్రం నష్టం ఉండదు. ఇది జరుగుతుంది సిచ్యువేషన్. దాన్ని పవన్ కళ్యాణ్ గారు కనిపెట్టారు కాబట్టి పవన్ కళ్యాణ్ గారు అందుకే దాంట్లో రిటర్న్ గిఫ్ట్ చెప్పాడు, గుత్తాధిపత్యం చెప్పాడు, అన్నీ చెప్పాడు. త్వరలోనే అన్నీ కూడా సమసిపోతాయి, త్వరలోనే అన్నీ కూడా. అధికారంలో లేనప్పుడు ఆయన ఇబ్బందులు పడుతున్నారు, ఇప్పుడు అధికారంలో ఉండే డిప్యూటీ సీఎం హోదాలో ఉన్నా సరే ఇప్పుడు ఆయన ఇబ్బందులు పడుతున్నారు. ఇబ్బంది ఏం లేదండి. ఆ సినిమా మీద ఎక్కువ దిష్టి ఉంది, ఆ దిష్టికి దిష్టి బొమ్మలు కొంతమంది వచ్చారు, ఆ దిష్టి బొమ్మలు దిష్టి తీశారు. అదే అంతకని ఎవరా దిష్టి బొమ్మలు పేరు ఎవరో తప్పది, అది అనకూడదు. దిష్టి బొమ్మలు అంటే వాడికి అయిపోయింది, అర్థమైపోయింది, ఇంకా దానికి అక్కడ వదిలేయాలి. పేర్లు చెప్పండి అంటే ఏం చేసుకుంటారు, పేర్లు చేసి అవార్డు తీసేట్టుకుంటారు, ఏంటి పేర్లు. దిష్టి బొమ్మలు అంటే అర్థం కాదు ఏంటి, దిష్టి తీయడానికి దిష్టి బొమ్మలు కొంచెం దిష్టి తగిలింది, దిష్టి తీసేశారు, దిష్టి బొమ్మలు కట్టేశారు, అయిపోయింది, క్లోజ్.